ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నిజమైన ప్రేమ పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1 అందరూ వినే ఉంటారు కదా. ఇప్పుడు పార్ట్ 2 వినండి. ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పండి. శారద చదివిన పేపర్ని తీసుకుని మళ్ళీ ఆ న్యూస్ తిరిగి చదవడం ప్రారంభించాడు కార్తీక్. చాలాసేపటి తర్వాత అతనికైతే ఒక విషయం అర్థమైంది. ఆ మృతుల లిస్టులో కొంచెం ఫెమిలియర్గా ఉన్న పేరు మేజర్ రవికాంత్. ఈ రవికాంత్ ఎవరా అని చాలాసేపు ఆలోచించాడు. చాలాసేపటి తర్వాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండేవారు. వారిలో ఒక ఆయన పేరు రవికాంత్. ఆయన మిలిటరీలో ఉన్నారు అన్న విషయం గుర్తుకు వచ్చింది కార్తీక్కి. మొదట్లో తన తల్లికి చిన్ననాటి స్నేహితుడేమో ఈ రవికాంత్ అనుకుని సరిపెట్టుకున్నాడు కార్తీక్. కానీ తల్లి కళ్ళల్లో ఇంత బాధ చూసేసరికి ఇది కేవలం స్నేహం మాత్రమే కాదు అన్న అనుమానం అతనికి ఇంకా ఎక్కువైంది. వెంటనే ఈ మేజర్ రవికాంత్ ఇంటి అడ్రస్ కనుక్కోవాలి అని ఆ న్యూస్ ఛానల్కి ఫోన్ చేశాడు. అడ్రస్ కనుక్కున్నాడు. ఆ రవికాంత్ డెడ్ బాడీని ఎప్పుడు ఎక్కడికి తీసుకువస్తారా అది కూడా కనుక్కున్నాడు. అక్కడ గదిలోకి వెళ్ళిన శారద మంచం మీద పడుకుని మౌనంగా రోదిస్తోంది. ఆమెకు చిన్నప్పటి రవికాంత్ గుర్తుకు రాసాగాడు. రవికాంత్ ఫ్యామిలీ, శారద ఫ్యామిలీ పక్కపక్క ఇళ్లల్లో ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసిమెలిసే పెరిగారు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరినొకరు ఎంతో ఇష్టపడ్డారు. వివాహం చేసుకోవాలని, కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వీళ్ళ పెళ్లికి అంగీకరిస్తారు అనే అపోహలో ఉన్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. రవికాంత్కి మిలిటరీ అంటే ఇష్టం, దేశసేవ అంటే చాలా ఇష్టం. అందుకని చదువు అయిపోయాక మిలిటరీ వైపుకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. శారదతో ఆ విషయం చెప్పాడు. ఆమె కూడా రవికాంత్ అభిప్రాయం ఒప్పుకుంది. అప్పటికి శారద డిగ్రీ చదువు పూర్తయింది. రవికాంత్ నిర్ణయం ఎవ్వరికీ నచ్చలేదు. ఇటు శారద ఇంట్లోనూ అటు రవికాంత్ ఇంట్లో కూడా ఎవరికీ నచ్చలేదు. ఎవరూ ఒప్పుకోలేదు. శారదని పెళ్లి చేసుకోవాలి అంటే మిలిటరీ ప్రయత్నం మానేయాలి అన్న కండిషన్ పెట్టారు శారద ఇంట్లో వాళ్ళు. కానీ పెళ్లి కోసం తన ఆశయాన్ని వదులుకోలేకపోయాడు రవికాంత్. అదే విషయం శారదతో చెప్పాడు. అందుకే ఎవరు ఎంత చెప్పినా వినకుండా మిలిటరీ వైపుకు వెళ్ళాడు రవికాంత్. ఇంతలో శారద తాతగారికి సడన్గా హార్ట్అటాక్ రావడంతో అందరూ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళారు. అక్కడ తాతగారి చివరి కోరిక మేరకు వారి బంధువుల అబ్బాయి శేఖర్తో శారదకి ఇష్టం లేకపోయినా వివాహం జరిపించారు. వివాహం జరుగుతున్నంతసేపు శారద ఎంతో బాధపడింది. కానీ వివాహం అయిన తర్వాత శేఖర్ని భర్తగా అంగీకరించింది. మిలిటరీ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు రవికాంత్. అతనికి శారద పెళ్ళి ఒక షాక్లా తగిలింది. చాలా బాధపడ్డాడు. శారద పెళ్ళి అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒకసారి శారద రవికాంత్ని కలిసింది. అప్పుడు రవి, నువ్వు కూడా ఒక మంచి అమ్మాయిని చూసుకుని వివాహం చేసుకోవచ్చు కదా, ఇలా ఎందుకు ఉండిపోవడం అని అడిగింది. లేదు శారద, నా జీవితంలో నాకు రెండే ఆశయాలు. ఒకటి మిలిటరీలో ఉంటూ దేశసేవ చేయడం, రెండవది నిన్ను మాత్రమే నా భార్యగా స్వీకరించడం. ఇందులో మొదటిదాన్ని సాధించుకున్నాను, దేశసేవ చేస్తున్నాను. రెండోదాన్ని మాత్రం సాధించుకోలేకపోయాను. అయినా నా మనసులో నీకు తప్ప వేరే ఎవ్వరికీ చోటు లేదు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నేను సంతోషంగా ఉండలేను అని చెప్పి మౌనంగా వెళ్ళిపోయాడు రవికాంత్. ఆ తర్వాత మరెప్పుడూ రవికాంత్ శారదని కలవాలని కానీ, శారద రవికాంత్ని కలవాలని కానీ ప్రయత్నించలేదు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత రవికాంత్ చనిపోయాడు అన్న వార్తని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. అందుకే అంత సైలెంట్గా చాలా బాధపడుతోంది. తన మనసులో బాధను కూడా ఎవరికీ చెప్పుకోలేదు. అలాంటి సిచ్యుయేషన్లో ఉంది ఆమె. ఒక అరగంట తర్వాత కార్తీక్ తన తల్లి ఉన్న గది దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు. అమ్మా అని పిలిచాడు. వెంటనే కళ్ళు తుడుచుకుని పెదాల మీదకు నవ్వు తెచ్చుకుని బయటికి వచ్చింది శారద. ఆమె పెదాల మీద నవ్వు ఉన్నా కళ్ళల్లోని బాధని కార్తీక్ గ్రహించాడు. అమ్మ, చిన్న పనుంది, బయటికి వెళ్దాం రా అమ్మా అంటూ కారెక్కించుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాం కార్తీక్ అని అడిగింది శారద. అమ్మ, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి, మనకి కావలసిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నాం అన్నాడు కార్తీక్. వీళ్లతో పాటు సురేఖ, లావణ్య కూడా వస్తున్నారు. ఒక 10 నిమిషాల తర్వాత కార్తీక్ కారు ఒక ఇంటి ముందు ఆగింది. ఆ ఇంటి ముందు చాలా జనాలు ఉన్నారు.
తన తల్లి చేయి పట్టుకుని జాగ్రత్తగా నడిపించుకుంటూ లోపలికి తీసుకువెళ్ళాడు కార్తీక్. ఆ ఇంటి ముందర ఐస్ బాక్స్లో ఒక డెడ్ బాడీ ఉంది. ఎవరు అన్నట్లుగా కార్తీక్ వైపు చూసింది శారద. పదమ్మా అంటూ దగ్గరికి తీసుకువెళ్ళాడు కార్తీక్. ఐస్ బాక్స్లో ఉన్న రవికాంత్ బాడీని చూసి ఒక్కసారిగా ఆమె గుండె పగిలిపోయినట్లయిపోయింది. తాను ఎంతగానో ప్రేమించిన తన మనిషి అలా ప్రాణం లేకుండా విగతజీవిలా పడి ఉండడాన్ని ఆమె అస్సలు జీర్ణించుకోలేకపోయింది. తన ప్రాణం లాంటి మనిషి ప్రాణాలతో లేకపోయాక ఇంకా తన గుండె కొట్టుకోవడం అవసరం లేదేమో అనుకుని ఆ క్షణమే శారద గుండె ఆగిపోయింది. తన పక్కనే నుంచున్న తన తల్లి అలా తన మీదకి వాలిపోవడాన్ని చూసి టెన్షన్ పడ్డాడు కార్తీక్. నెమ్మదిగా సురేఖ సహాయంతో కారులోకి ఎక్కించి పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఆమె నాడి చూసిన డాక్టర్ శారద ప్రాణం పోయి 5 నిమిషాలు దాటింది అని తేల్చి చెప్పారు. ఈ విషయం విన్న కార్తీక్ హృదయం విలవిల్లాడిపోయింది. ఇక్కడికి తీసుకువచ్చి తన తల్లి ప్రాణాన్ని పోగొట్టానా అని చాలా బాధపడ్డాడు, ఏడుస్తున్నాడు. కానీ సురేఖ ఓదార్పు వల్ల వాళ్ళిద్దరి నిజమైన ప్రేమ అర్థం చేసుకుని తన తల్లి డెడ్ బాడీని తీసుకుని ఇంటికి ప్రయాణమయ్యాడు కార్తీక్. ఇదండి కదా. ఇప్పటి కాలంలో ప్రేమ అంటే ఒకరితో ఒకరు రాసుకు పూసుకు తిరిగి కళ్ళకు కనిపించిన ఆకర్షణనే ప్రేమ అనుకుని తీరా పెళ్ళయ్యాక కొన్ని రోజులు కూడా సంతోషంగా ఉండలేని జంటలు చాలా ఉన్నాయి. తాను ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని జీవితాన్ని పాడు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రేమించిన వాడికి దూరంగా ఉంటూనే తన తల్లి తండ్రి అప్పచెప్పిన బాధ్యతని కర్తవ్యాన్ని నిర్వహించి తన ప్రేమని మనసులోనే దాచుకుని ఆ ప్రేమించిన వాడి కోసమే చనిపోయిన ఈ శారద లాంటి వ్యక్తులు, ప్రేమించిన అమ్మాయిని తప్ప వేరే ఎవరిని తన జీవితంలోకి ఆహ్వానించలేని రవికాంత్ లాంటి వ్యక్తులు ఇంకా సమాజంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఈ కథ అంకితం. ఎలా ఉందండి కథ? విన్నారు కదా? కామెంట్ రూపంలో చెప్పండి కథ ఎలా ఉందో. థ్యాంక్ యూ.